రోడ్డు సార్, రోడ్డు కావాలి. రోడ్ అయితేనే ఓట్లకు మేము ముందుకు వస్తాం. లేకుంటే అంతవరకు దాకా మా ఊరు మొత్తం గ్రామం ఒకటైనా మా ఊరుకు రోడ్ అయితేనే మేము ఓటుకు ముందుకు వస్తాం. లేకుంటే అంతవరకు దాకా మేము దేనికి ముందుకు రాస్తాం. కావాల్సింది రోడ్డు. మాకు పిల్లలు బడికి పోవడానికి కానీ, మాకు గ్యాస్ మొదలు వచ్చడానికి కానీ, దేనికైనా కానీ రోడ్డు లేదు. ఆంబులెన్స్ వచ్చడానికి కానీ, ఆంబులెన్స్ ఫోన్ చేస్తే మీ ఊరికి రోడ్డు లేదు మేము రాముంటాను. గ్యాస్ మొదలైనా కానీ ఫోన్ చేస్తే మీ ఊరికి మేము రాముంటాను. అందరికి డబ్బులు ఒక్కంత ఉంటాయి సార్. ఇప్పుడు చెన్నూరు పోతే 100 రూపాయలు తీసుకుంటారు గ్యాస్ కు. అందు గురించి మాకు రోడ్డు కావాలి. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంటే ఇక సగం దూరం తీసుకోరాని మేము వస్తాం అంటారు. మీ రోడ్డు మంచిగా లేదు. గ్యాస్ మొదలలో ఫోన్ చేస్తే కూడా గట్టినే అంటారు. మాకు రోడ్డు అమలు చేస్తేనే మేము ఓటు వేస్తాం సార్. మాకు అంతవరకు దాకా మేము ఓటుకు ముందుకు రాము. ఇదివరకు ఎన్నోసార్లు ఎందరో వచ్చిళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. మాకు రోడ్డు చేయలేదు, ఇది చేయలేదు. ఇన్ని రోజుల సంది 20 సంవత్సరాల సంది తెలంగాణ వచ్చింది, అది కట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదో వస్తాయి ముందుకు వస్తాము అని ఇది వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు మా ముఖం కూడా చూస్తలేదు. ఇంటి వరకు ఖర్చుపోయిండు. మరి రాజారం గ్రామం ఎట్లున్నది, కొత్తపల్లి ఎట్లున్నది అని ఒక్కసారి కూడా చూసుకోలేదు సార్. ఒకసారి ఓటు వేసే ముందట వచ్చిండు, ఓటు వేయాలని చెప్పిండు, పోయిండు కథం. అంతవరకు దాకా మా ఊరికే రాలేదు. దేనికైనా ప్రతి ఊర్లలో కష్టాలు, ప్రతి ఊర్లలో సౌలతులు, కానీ మా ఊర్లో ఏం సౌలతులు లేదు. ఎన్నో ఏళ్ళ కానుంచి రాజకీయ నాయకులు అత్తాళ్ళు పోతాళ్ళు. ఈసారి ఓటేయండి మీకు గెలిపిస్తాం, గెలిపిస్తే మేము తప్పనిసరి ఓటు మీరు వేయండి, మాకు రోడ్డు వేస్తామని అనుడే. కానీ మాత్రం ఎవ్వరు మాత్రం ఏ నాయకుడు మాత్రం ఇదివరకు మాకు ఏం పని చేసింది లేదు. ఇన్నేళ్ల కానుంచి అవుతుంది. వెంకటస్వామి వచ్చిండు, వినోద్ వచ్చిండు, వివేక్ వచ్చిండు, సుమన్ వచ్చిండు, దాని ఆయన వచ్చిండు. ఎవ్వరు ఏ నాయకులు వచ్చినా కానీ మాత్రం మాకు ఏం పని మాత్రం చేసి పెట్టలేరు. మాట ఇచ్చుడు వరకే కానీ చేసేది. కలెక్టర్ ఇంత దగ్గర ఉండి కలెక్టర్ బొబ్బేశ్వర ఖర్చుడు, కానీ మా దగ్గరికి మాత్రం కలెక్టర్ రచ్చుడు లేదు. ఏ కలెక్టర్ రచ్చుడు లేదు. ఇది వరకు మాత్రం ఎవరు మాత్రం మా రచ్చుడు లేదు. మేము ఎన్నోసార్లు మేము చెప్పినాము, నాయకుల దగ్గరికి పోయినాము, చెప్పినా అని మమ్మల్ని మాత్రం పట్టించుకున్నాడు ఏ నాయకుడు లేదు మాకు. మేము అందుకోసం మేము ఈసారి మాత్రం ఓటు బహిష్కరిస్తాం. మేము తప్పనిసరి మాత్రం ఓటు ఈసారి మాత్రం గ్రామ పంచాయతీ ఈ కొత్తపల్లి రాజారం 2 ఊరు కలిసి మేము ఓటు వేయం. మేమందరం కలిసి ఊరంతా కలిసి తీర్మానం చేసినాం. మా సమస్య తీర్తేనే మేము ఓటేస్తాం, లేక మొత్తం అంత మాత్రం మేము ఓటు వేయం. అంబులెన్స్ వచ్చుడు లేదు, గ్యాస్ వచ్చుడు. మాకు పిల్లల కోసం మళ్ళీ స్కూల్ బొబ్బచెలకి వెళ్ళడం, వాళ్లకు రోడ్డు కావాలి, మాకు కూడా రోడ్డు కావాలి. అందుకోసమనే ఈ సమస్యల కోసము మేము ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్ లో ఓటు వేయొద్దని గ్రామస్తులందరం ఏకమై నిర్ణయించుకొని బహిష్కరిస్తున్నాం.